అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ వైజాగ్, మాస్టర్ శ్రీనివాస్ విత్ హిస్ మదర్ ఉషారాణి గారు. లెట్స్ వెల్కమ్. ఉషారాణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో శ్రీనివాస్ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ పొల్లక్స్ హై స్కూల్. అవునండి. శ్రీనివాస్, ఏం నువ్వు క్రికెట్ బాగా ఆడతావుట, చెస్ బాగా ఆడతావుట, మరి చదువు బాగా చదువుతాడండి? బాగా చదువుతాడండి. చాలా బాగా చదువుతాడు. ఫస్ట్ వస్తాడు. మరి ఛాంపియన్ కూడా ఫస్ట్ వస్తావా? పక్కగా. వెరీ నైస్. పెద్దకి ఏమవుతావు నాన్న? క్రికెటర్. నీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? MS ధోని. వెరీ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? ఐఎమ్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వెరీ నైస్. మరి శ్రీనివాస్ పెద్దకి ఏమవ్వాలి మీరు అనుకుంటున్నారు? IAS ఆఫీసర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. మన సెకండ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, మిస్ కీర్తి విత్ హర్ మదర్ లక్ష్మి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ కీర్తి. హాయ్ సార్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. కీర్తి స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ సెయింట్ మేరీస్ హై స్కూల్. ఎస్ సార్. మరి కీర్తి, ఏం చేసి కీర్తి గడిస్తావు నువ్వు పెద్దయ్యాక? డాన్సింగ్ సార్. అరే వా, డాన్స్ నేర్చుకుంటున్నావు నువ్వు? నో సార్. ఇప్పుడు నేర్చుకుంటావా? ఎస్ సార్. ఏ డాన్స్ బాగా ఇష్టం నీకు? ఫోక్ సార్. నైస్. అమ్మా ఎలా చదువుకుంటుందండి తను? చాలా బాగా చదువుతుందండి. బాగా చదువుతుందా? మీకు హెల్ప్ చేస్తుంటుందా ఇంట్లో? చేస్తుంటదండి. బాగా చదువుతుంది, చెప్పిన మాట వింటుంది, బాగా హెల్ప్ చేస్తుంది. అయితే అంటే మంచి పిల్ల అయితే. గుడ్ కీర్తి. మరి చదువుల్లో నువ్వు ఏమవుతావు పెద్దయ్యాక? బ్యాంక్ ఎంప్లాయీ సార్. ఎందుకు బ్యాంక్ ఎంప్లాయ్? ఇంట్రెస్ట్ ఉంది సార్ దాంట్లో. వెరీ నైస్. బ్యాంక్ ఎంప్లాయ్ అయిపోవాలి, బట్ అంతకన్నా ముందు ఛాంపియన్ అయిపోవాలి. ఓకే. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ కర్నూల్, మాస్టర్ గిరిధర్ విత్ హిస్ మదర్ శ్రీదేవి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ గిరిధర్. హాయ్ సార్. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే సార్. సో గిరిధర్ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ కేశవరెడ్డి స్కూల్. ఎస్ సార్. మీ స్పెషల్ క్వాలిటీస్ అండి గిరిధర్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ చెస్. ప్లేయింగ్ క్రికెట్ అండ్ చెస్. సో ఒకటి అవుట్డోర్, ఒకటి ఇండోర్. ఎలా ఉంటాడమ్మా అవుట్డోర్ లో, ఇండోర్ లో? గేమ్స్ అంటే చాలా ఇష్టం, బాగా ఆడతాడు. గేమ్స్ చాలా ఇష్టం. చాలా ఇష్టం. వెరీ నైస్. గుడ్. వెన్ బ్యాట్స్మెన్ బౌలరా? ఆల్రౌండర్. ఆల్ రౌండర్. మరి ఇక్కడ కూడా ఆల్ రౌండ్స్ కొట్టేస్తావా పాయింట్స్? ఎస్ సార్. అయిపోతావు ఛాంపియన్? ఎస్ సార్. గుడ్. పెద్దకి ఏమవుతావు నువ్వు? IITN. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ గిరిధర్. థ్యాంక్ యూ సార్. మన నాలుగో పార్టిసిపెంట్ ఫ్రమ్ గూడూర్, మాస్టర్ సుదీప్ విత్ హిస్ మదర్ సునీత గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సుదీప్. హాయ్ సార్. సునీత గారు నమస్తే అండి. నమస్తే. సుదీప్ స్టడీయింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ వివేకానంద హై స్కూల్. ఎస్ సార్. నువ్వు పుస్తకాలు బాగా చదువుతావుట? అవును సార్. రామాయణ, భారత, భాగవతాలన్నీ కూడా. ఎస్ సార్. ఏమిటి నీకు ఇష్టమైన పాత్ర ఏమిటి రామాయణంలో? రాముడు సార్. మరి భారతంలో? అర్జునుడు సార్. మీరు టీచర్గా పనిచేస్తున్నారు. సార్. ఏ క్లాసెస్ కండి? 9th to 10th సార్. వెరీ నైస్. మీ సేమ్ స్కూల్ అండి? సేమ్ స్కూల్ సార్. ఓహో, మీ స్టూడెంట్ అయితే. వెరీ నైస్. ఏ సబ్జెక్ట్ మీది? మ్యాథ్స్ సార్. ఎలా చదువుతాడండి? పర్లేదు సార్, బాగానే బాగానే చదువుతాడా? క్లాస్ లో బాగుంటాడా? మీ వాడు ఇంట్లో బాగుంటాడా? సార్. ఇంట్లో బయట అనేది తేడా ఏం లేదు, ఎక్కడైనా తను యూనిక్ గానే ఉంటాడు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన ఐదో పార్టిసిపెంట్ ఫ్రమ్ హనుమకొండ, మిస్ సునైనా దీప్తి విత్ హర్ మదర్ ఉషశ్రీ గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సునైనా దీప్తి. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్. వెరీ నైస్ అమ్మా. నమస్కారం అండి. నువ్వు వాలీబాల్ బాగా ఆడతావు కదా? కరెక్ట్. ఎప్పటి నుంచి ఆడుతున్నావు వాలీబాల్? నేను 6th క్లాస్ నుంచి. వెరీ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? కార్పొరేటర్ గా సర్వీస్ చేస్తుంది. అండ్ సునైనా దీప్తి మరి పెద్దగా ఏమవుతుందో? IAS ఆఫీసర్. వెరీ నైస్. మరి చదువులో ఎలా ఉంటుందండి? బాగా చదువుతుంది. బాగా చదువుతుంది. క్లాస్ ఫస్ట్ ఉంటుంది, యాక్టివ్ కూడా ఉంటుందా? చాలా యాక్టివ్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ గుంటూరు, మాస్టర్ జగదీష్ విత్ హిస్ మదర్ శ్రీదేవి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ జగదీష్. హాయ్ సార్. శ్రీదేవి గారు నమస్తే అండి. ఏం ఆడుతుంటావు ఎక్కువగా నువ్వు? క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ ఫుల్ టైమ్ స్పోర్ట్స్ అనమాట. సార్. వెరీ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. నైస్. ఎలా చదువుకుంటాడు జగదీష్? బాగా చదువుకుంటాడు. బాగా చదువుతాడు. అన్నిట్లో ఫస్ట్ వస్తాడు. వెరీ గుడ్. మరి జగదీష్ పెద్దగా ఏమవుతాడు? IAS సార్. వెరీ గుడ్. మరి బాగా ఆడతావు ఛాంపియన్? సార్. చూస్తుంటావా? సార్. ఏ రౌండ్ బాగా ఇష్టం నీకు? లాస్ట్ రౌండ్. జోరుగా జోష్గా అలాగే ఆడేయాలి మరి. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ
ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను. నేను అడిగిన ప్రశ్నకి మీరు ఆన్సర్ తెలిస్తే సమాధానం చెప్పొచ్చు, తెలియకపోతే అమ్మని అడగచ్చు. అమ్మ కూడా తెలియకపోతే బాస్ చెప్పచ్చు. సో ఈ రౌండ్ వరకు అమ్మతో డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది మన దగ్గర పుష్కలంగా. ఓకేనా? చక్కగా అమ్మతో మాట్లాడుకుని డిస్కస్ చేసి నాకు రైట్ ఆన్సర్ చెప్పేయండి. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే 10 పాయింట్స్, తప్పైతే -5. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయచ్చు. ఓకేనా? షల్ వి స్టార్ట్? ఓకే, మరి ముందుగా మిస్టర్ శ్రీనివాస్, ఐ రెడీ ఫర్ యువర్ క్వశ్చన్? హియర్ కమ్స్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరేంటి? మీ ఆప్షన్: ఏ సంధ్య, బి సరోజ, సి కోమలి అండ్ డి కోమలవల్లి. కోమలవల్లి. కరెక్టేనా? ఎస్ సార్. నాకేమిటో కుందనవల్లి అనే పేరు గుర్తుంది. ఈ పేరు ఎక్కడ వచ్చింది? ఓ, కబాలీ సినిమాలో హీరోయిన్ పేరు కుందనవల్లి. అవునా? ఎస్ సార్. కానీ జయలలిత గారు అసలు పేరు కోమలవల్లి. పక్కనా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ కోమలవల్లి అండ్ కోమలవల్లి. అమ్మ చెప్పింది రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. రెడీయా కీర్తి? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. మహాభారతంలో పేర్కొన్న ద్వారకా నగరం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? నీ ఆప్షన్: ఏ మహారాష్ట్ర, బి గుజరాత్, సి ఉత్తరప్రదేశ్ అండ్ డి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. పక్కనా? ఎస్ సార్. కాన్ఫిడెంటా లేక డౌటా? కాన్ఫిడెంట్ సార్. ఐ డు ఫ్రీజ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కీర్తి, ఎస్ సార్. ద్వారకా నగరం ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో స్ట్రాంగ్ గెస్. -5. ఎవరైనా చెప్పగలరా? గుజరాత్. గుజరాత్ లో. రెడీ గిరిధర్? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. థర్డ్ మ్యాన్ పొజిషన్ ఏ ఆటలో ఉంటుంది? నీ ఆప్షన్: ఏ టేబుల్ టెన్నిస్, బి హాకీ, సి క్రికెట్ అండ్ డి కబడ్డీ. ఆప్షన్ సి క్రికెట్ సార్. ఓకే, సో షల్ ఐ ఫ్రీజ్? ఎస్ సార్. ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి క్రికెట్ అండ్ థర్డ్ మ్యాన్ క్రికెట్ లోనే ఉంటుంది. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యూ. ప్రియా సుదీప్, సార్. నీ క్వశ్చన్. ప్రణబ్ ముఖర్జీ కన్నా ముందు భారత రాష్ట్రపతి ఎవరు? నీ ఆప్షన్: ఏ అబ్దుల్ కలాం, బి హమీద్ అన్సారీ, సి ప్రతిభా పాటిల్ అండ్ డి కేఆర్ నారాయణ్. ఆప్షన్ సి ప్రతిభా పాటిల్. అవునా? అమ్మ Sir. చెప్పేస్తున్నా అప్పటికి. అమ్మ చెప్పు. ఐ నో సార్. అమ్మ చెప్పింది నీకు కూడా తెలుసు. ఎస్ సార్. ఓకే, చలాయ్. ఎస్ సార్. ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి ప్రతిభా పాటిల్. నీ ప్రతిభా పాట వాళ్ళకు మెచ్చి నువ్వు చెప్పిన ప్రతిభా పాటిల్ ఇస్ రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యూ. రెడీ అమ్మా? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. ఈ 4 ఐలాండ్స్ లో అతి చిన్నది ఏది? నీ ఆప్షన్: ఏ సింగపూర్, బి శ్రీలంక, సి బ్రిటన్ అండ్ డి గ్రీన్లాండ్. Ask the question sir. Pass the question. Yeah. Akka. Yes sir. Okay, I passed the question. So no plus, no minus. But Chepipur, what is your guess? Mom is saying Sri Lanka. Right answer is Singapore. Our star, your question. Solid form of carbon dioxide nu ye peruto pilustaru? Nee options: A water, B oxygen, C dry ice and D carbon. C dry ice. C dry ice. Yes sir. Sure. Yes sir. Shall I freeze? Yes sir. Okay, I freeze option C dry ice. Right answer 10 points to you. సో మొత్తానికి ఫస్ట్ రౌండ్ పూర్తి అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రీనివాస్ విత్ 10 పాయింట్స్, గిరిధర్ విత్ 10 పాయింట్స్, సుదీప్ విత్ 10 పాయింట్స్, జగదీష్ విత్ 10 పాయింట్స్, సునైనా విత్ 0 పాయింట్స్ అండ్ కీర్తి విత్ -5 పాయింట్స్. మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తి అయిపోయింది అండ్ అమ్మ చెప్పింది చెప్పినట్టుగా చక్కగా అందరం వినేసాం. మరి మిగతా ఆటని పేరెంట్స్ అందరూ కూడా మా పేరెంట్స్ పేర్ల దగ్గరే చూడాల్సిందిగా ప్రార్థన. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి అలా వచ్చేయండి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత.
ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని కామన్ గా 6 ప్రశ్నలు అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న ఆ స్క్రీన్ మీద మీరు ఆన్సర్ రాయాలి. మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. Shall we start? Yes, sir. రాతా గీతాలో ద ఫస్ట్ క్వశ్చన్. భూమి మీద జీవించే అతి పెద్ద జంతువు ఏది? Out of 6 ఆరుగురు అటెంప్ట్ చేశారు. నేను అడిగింది అతి పెద్ద, అతి పొడవైన. అతి పెద్ద. పెద్ద అంటే ఏమవ్వాలి? లార్జెస్ట్. నాట్ ది Tallest. టాలెస్ట్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ అని రాసిన మీ నలుగురికి +10 అండ్ జిరాఫ్ అని రాసిన మీ ఇద్దరికి -5. Here comes the next question. అర్ధ శతాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు? ఓకే, టైమ్ అప్. అవుట్ ఆఫ్ 6 ఐదుగురు రాశారు. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. శతం అంటే శతకం, 100 పద్యాలు. సో శత అంటే 100, శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. అర్ధ శతాబ్దం అంటే half of 100 అంటే 50 is the right answer. So 10 points to all 5 of you. Well done. Here comes the third question. మహారాష్ట్రకు చెందిన ఉమేష్ కుమార్ తిలక్ యాదవ్ ఏ ఆటలో ఛాంపియన్? Well, out of 6 ఆరుగురికి ఆరుగురు అటెంప్ట్ చేశారు అండ్ ఆరుగురు రాశారు క్రికెట్. ఇంతకీ ఆయన ఇందులో ఛాంపియనేనా? Yes, that's the right answer and 10 points to all 6 of you. Here comes the fourth question. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సమ్మర్ క్యాపిటల్ ఏది? మొత్తానికి అవుట్ ఆఫ్ 6 ఆరుగురు రాశారు. నేను అడిగింది సమ్మర్ క్యాపిటల్. అదేంటి ప్రత్యేకంగా సమ్మర్ క్యాపిటల్ ఎందుకు అడిగాను? ఎందుకంటే వింటర్ లో వేరే క్యాపిటల్ ఉంటుంది కాబట్టి. వింటర్ లో క్యాపిటల్ ఇస్ జమ్మూ, మరి సమ్మర్ లో క్యాపిటల్ శ్రీనగర్. రైట్ ఆన్సర్ అండ్ 10 points to all 6 of you. Here comes the fifth question. మన క్యాలెండర్ లో BER బర్ అనే లెటర్స్ తో ఎండ్ అయ్యే నెలలు ఎన్ని? Well, out of 6 ఆరుగురు మళ్ళీ అటెంప్ట్ చేశారు. అండ్ ఏమిటా నెలలు? September, October, November, December. So మొత్తం 4 is the right answer and 10 points to all 6 of you for the 4. Here comes the last question, Rata Geeta. Octagon లో ఎన్ని sides ఉంటాయి? Well, out of 6 ఆరుగురు అటెంప్ట్ చేశారు. అండ్ సెప్టగన్ అంటే 7.
పెంటగన్ అంటే 5 హెప్టగన్ అంటే 7 హెక్సగన్ అంటే 6 మరి ఆక్టగన్ అంటే 8 రైట్ అండ్ 10 పాయింట్స్ ఆల్ ఆఫ్ యూ. సో మొత్తానికి రాత గీత పూర్తయ్యేసరికి మీ గీతల వల్ల మీ రాతల వల్ల ఇలా ఉన్నాయి స్కోర్స్. శ్రీనివాస్ లీడింగ్ విత్ 70 పాయింట్స్, ఆల్సో సుదీప్ విత్ 70 పాయింట్స్, అలాగే జగదీష్ విత్ 70 పాయింట్స్, కీర్తి విత్ 55 పాయింట్స్, గిరిధర్ విత్ 55 పాయింట్స్ అండ్ సునైనా విత్ 35 పాయింట్స్. ఇప్పుడు మనం ముచ్చటైన మూడవ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద నేను మీకు పదం ఇస్తాను, కానీ ఒక అక్షరం మాత్రమే రివీల్ చేస్తాను. దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. అక్షరాన్ని బట్టి ఈ క్లూని బట్టి ఆ పదం ఏమిటో సరిగ్గా సమయానికి చెప్పేస్తే ఇచ్చేస్తాను 20 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. టైంకి చెప్పలేకపోతే మరో అక్షరం రివీల్ చేస్తాను ఫర్ 15 పాయింట్స్. ఆ తర్వాత ఫర్ 10 పాయింట్స్ అండ్ 5 పాయింట్స్. ఎప్పుడు తప్పు చెప్పినా shall we start? Yes, sir. సో తేట తెలుగులో మొట్టమొదటి పదం మీకోసం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటది? పా. నేను మీకు ఇస్తున్న క్లూ నయాగరా జోగు అనగానే గుర్తొచ్చే వాగు. నయాగరా జోగు అనగానే గుర్తొచ్చే వాగు. గిరిధర్ యువర్ ఆన్సర్ ప్లీజ్. జలపాతాలు జలపాతాలు. ఓ 5 అక్షరాలు సరిపోయాయి. మరి క్లూ నయాగ్రా ఫాల్స్ జోక్. జోక్ కూడా ఫాల్సే. ఈ రెండు ఫాల్స్ కాదు, అంటే FALSE ఫాల్స్ కాదు, FALLS ఫాల్స్. ఏం ఫాల్స్? వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్. మరి తెలుగులో ఏమంటాం? వాటర్ ఫాల్స్. జలపాతాలు అవునా? మరి ఇంకెందుకు ఆలస్యం? రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ యూ. సో తేట తెలుగులో మీ అందరి కోసం రెండవ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏమిటది? యు. మీకు నేను ఇస్తున్న క్లూ బాగా తింటారు కానీ తిండిపోతులు కాదు. తక్కువ చెబితే 20 పాయింట్స్. Time up. Okay, well, for 15 points, I reveal letter number 2. ఇష్టంగా తినాలి అంటే తిండిపోతులే అవ్వాలా? ఇప్పుడు చెబితే 15 పాయింట్స్. Okay, time up. Well, for 10 points, I reveal letter number 4. Sudeep, your answer please. భోజన ప్రియులు భోజన ప్రియులా? అరే జప్రియు సరిపోయింది, మరి క్లూ ఎలా సరిపోయింది? అంటే బాగా ఇష్టంగా తినాలి భోజనం. వాళ్ళు తింటారు కానీ వాళ్ళు తినిపోతులు కావక్కర్లేదుగా. తిండిని ఇష్టపడడం వేరు, తెగతినడం వేరు. అవునా కాదా? అసలు రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ యూ. తేట తెలుగులో మూడవ పదం ఆన్ ద స్క్రీన్. ఎన్ని అక్షరాల పదం? 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 1. నేను మీకు ఇస్తున్న క్లూ చుక్కలు గీతలు కానీ బియ్య పిండితో కాదు. మరొక్కసారి బజర్ నొక్కేశాడు సుదీప్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ముడి బియ్యము. అదేమిటి ముడి బియ్యము? బియ్యం అంటాం మనం, ఆ ముడి బియ్యం ఏమిటి? అయినా చుక్కలకి గీతలకి దీనికి సంబంధం ఏంటి? మూ తప్ప మరి ఏమీ సరిపోలేదు. -5. వెల్ ఫర్ 15 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏమిటది? లా. అరే నేను అలా చెప్పాను అన్నది ఇలా నొక్కాడు బజర్. ఏమిటి ఆన్సర్? ముత్యాల ముగ్గు. ముత్యాల ముగ్గు. అరే మూల సరిపోయింది, మరి క్లూ ఎలా సరిపోయింది? ముగ్గు వేసేటప్పుడు చుక్కలు గీతలు. చుక్కల గీతలు ఉంటాయి, మరి క్లూ ఇంకా చివర్లో బియ్య పిండితో కాదు అన్నాను. మరి దేంతో వేస్తాం? ముగ్గు పొడి. ముత్యాలతో వేస్తాం. అవునా? ముగ్గు ముత్యాలతో వేస్తారా? ఆ ముగ్గును ఏమంటారు? ముత్యాల ముగ్గు. ముత్యాల ముగ్గు అంటారా? పక్కగా అంటారా? ముత్యాల ముగ్గు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 15 పాయింట్స్ యూ.
మీకోసం తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. ఎన్ని అక్షరాలు? 6 అక్షరాలు. 6 అక్షరాలు. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటది? నేను మీకు ఇస్తున్న క్లూ. మన పక్కనే ఉండే చోట్లు కానీ పద్ధతులు వేరు. ఆహా, మరి మళ్ళీ చెప్పడానికి ముందుకు వచ్చాడు గిరిధర్. యువర్ ఆన్సర్ ప్లీజ్. ఆతిథ్య దేశాలు. ఆతిథ్య అనగా ఏమి? అర్థమే లేదే, వ్యర్థమైందే. రాంగ్ గెస్. -5. 15 points. I reveal letter number 1. బజర్ నొక్కేస్తాడు. పాశ్చాత్య దేశాలు. పాశ్చాత్య దేశాలు అంటే ఫారెన్ కంట్రీస్. వెస్టర్న్ కంట్రీ. మరి క్లూ ఎలా సరిపోయింది? పక్కనే ఉండే దేశాలు కానీ సాంప్రదాయాలు వేరు. వాళ్ళ సాంప్రదాయాలు వేరేగా ఉంటాయా? అవునా కదా? మనకి వాళ్ళ వేరు, వాళ్ళకి మనం వేరు. అవునా? సో పాశ్చాత్య దేశాలు సరిపోయిందా? Right answer 15 points to you. సో తేట తెలుగులో 5వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ నేను రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 4. ఏమిటది? నేను మీకు ఇస్తున్న క్లూ. తన మన తేడాలు లేకపోవడం. మరి ఏం చెప్తుందో కీర్తి, గడిస్తుందో లేదో చూడాలి. యువర్ ఆన్సర్ ప్లీజ్. తారతమ్యాలు. తారతమ్యాలు. అరే మరి సరిపోయింది మ్యాజికల్ గా. మియా మరి క్లూ. తలమన తేడాలు. తనమనాలు తేడా లేకపోవడం తారతమ్యాలు అంటారా? ఖచ్చితంగా అంటారు. వెరీ గుడ్ గెస్. 20 points to you. వెల్, తేట తెలుగులో ఆఖరి పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏమిటిది? నేను మీకు ఇస్తున్న క్లూ. వాళ్ళు మామూలు కాదు, చాలా గొప్పలు. ఆహా, ఎంత గొప్పలో చెప్పడానికి ముందుకు వస్తున్నాడు మళ్ళీ గిరిధర్. ఆన్సర్ ప్లీజ్. మహానుభావులు. మహానుభావులు. అబ్బో, సరిపోయాయి 6 అక్షరాలు. భా సరిపోయిందా? భాగా సరిపోయిందా? ఇంతకీ మహానుభావులు అంటే గొప్పవాళ్ళు. నువ్వు నిజంగా మహానుభావుడివే. ఎందుకు? రైట్ ఆన్సర్ 20 points to you. వెల్, మొత్తానికి తేట తెలుగు పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. గిరిధర్ లీడింగ్ విత్ 105 points, జగదీష్ విత్ 85 points, సుదీప్ విత్ 75 points, కీర్తి విత్ 75 points, శ్రీనివాస్ విత్ 70 points అండ్ సునైనా విత్ 35 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను, కానీ ఒక పిక్చర్ కి సంబంధించి. ఓకే, సో నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిసి బజర్ నొక్కేసి వెంటనే కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే ఇచ్చేస్తాను 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. తప్పైతే -5. ఓకేనా? ద ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని నాయకుడు మన దేశంలో నిర్వర్తించిన ఉన్నత పదవి ఏది? పిక్చర్ ఓవర్ టు ద స్క్రీన్. ఫాస్టెస్ట్ బజర్. సుదీప్, యువర్ ఆన్సర్. ప్రధాని. ఆయన ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ప్రధానమంత్రిగానే చేశారా? సార్. పక్కానా? సార్. షూరా? సార్. పక్కాగా రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. Here comes the second question. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని క్రికెటర్ పేరేంటి? ఫోటో ప్లీజ్. శ్రీనివాస్, యువర్ ఆన్సర్. సురేష్ రైనా. షూరా? పక్కానా? సార్. నైనా? ఈజ్ రైనా? అయితే పాయింట్లు వేయినా? రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. Here comes the third question. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. నీరు పల్ల మెరుగు డాష్ దేవుడెరుగు. చెప్పునైనా? ఎత్తు. నీరు పల్ల మెరుగు ఎత్తు దేవుడెరుగు. అవునా?
రాంగ్ గెస్. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు. సో గిరిధర్ రాంగ్ ఆన్సర్ అండ్ -5. Here comes the fourth question. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. జోగి జోగి రాసుకుంటే డాష్ రాలుతుందట. ఏం రాలుతుందో చెప్పడానికి వచ్చాడు సుదీప్. బూడిద. చూరా ఎస్ సార్. పక్కన ఎస్ సార్. బూడిదకు కూడా వస్తాయా 10 పాయింట్లు? రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు యు. ఇక మిగిలిన 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ కి నేను మీకు పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే మీరు అవును అనాలి, తప్పైతే కాదు అనాలి. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని ఫ్రీడమ్ ఫైటర్ పేరు సుభాష్ చంద్రబోస్. ఫాస్టెస్ట్ బజర్ గిరిధర్. అవును. షూరా? ఎస్ సార్. కానీ సుభాష్ చంద్రబోస్ ఇలా ఉంటారే. సుభాష్ చంద్రబోసే సార్. ఇందాక బజర్ నొక్కావు, కంగారు పడ్డావు, తప్పు చేసావు, మళ్ళీ బజర్ నొక్కావు, కానీ ఈసారి కరెక్ట్ చేసావు. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు. దృశ్యంలో లాస్ట్ క్వశ్చన్. పిక్చర్ ప్లీజ్. ఈ చిత్రంలోని క్రీడాకారిణి పేరుతో తీసిన సినిమాలో టైటిల్ రోల్ పోషించింది ప్రియాంక చోప్రా. అవును. ఆవిడెవరు? మేరీ కామ్. మేరీ కామ్ పేరు మీ సినిమా కూడా వచ్చిందా? ఆ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది ప్రియాంక చోప్రా. అవునా? అవును. అవునా? అవును. 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 రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు. సో మొత్తానికి దృశ్యం పూర్తయ్యేసరికి మన స్కోర్స్ టగ్ ఆఫ్ వార్ లా టైట్ గా ఇలా ఉన్నాయి. గిరిధర్ లీడింగ్ విత్ 110 పాయింట్స్, జగదీష్ with 95 points, Sudeep with 95 points, Srinivas with 80 points, Kirti with 75 points, and Sunaina with 35 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్ జోరుగా జోష్గా. జోరుగా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళని 1 నిమిషం పాటు వరుసపెట్టి ప్రశ్నలు అడుగుతారు. నేను అడిగిన ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి. 1 నిమిషంలో మీరు ఎన్ని క్వశ్చన్స్ పికప్ చేసుకోగలిగితే మీకు అన్ని పాయింట్స్ మీ ఖాతాలో పడతాయి. కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ ఈ ఆటను మీ పోడియం దగ్గర నుంచి కాదు, అది అక్కడ ఉంది హాట్ సీట్, దాని మీద కూర్చొని ఆడతారు. స్టార్ట్. సో మరి శ్రీనివాస్, నువ్వు ఎంత ఎత్తైన టార్గెట్ ఇస్తే మిగతా వాళ్ళకి అంత కష్టం అవుతుంది. ఇచ్చేస్తావు అంత పెద్ద టార్గెట్ ని? ప్లీజ్ కమ్. శ్రీనివాస్, టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. రజనీకాంత్ రోబో 2లో విలన్ గా నటిస్తున్నది ఎవరు? అక్షయ్ కుమార్. రైట్ ఆన్సర్. నేలలో ధనియాలు చల్లితే ఏం మొలుస్తుంది? పాస్. ఒడిస్సా ముఖ్యమంత్రి ఎవరు? పాస్. అంధుల కోసం రూపొందించిన స్క్రిప్ట్ లిపి పేరేంటి? పాస్. తల్లి కుంతీదేవి, తండ్రి వాయుదేవుడు, ఆ వీరుడి పేరేంటి? పాస్. తెలుగు స్క్రిప్ట్ కు దగ్గరగా ఉండే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏది? పాస్. కివీస్ అనే పక్షులు ఎక్కువగా ఉన్న దేశం ఏది? న్యూజిలాండ్. రైట్ ఆన్సర్. క్యోటో నగరం ఏ దేశంలో ఉంది? పాస్. వేదాల్లో 3వ వేదం ఏది? పాస్. సౌత్ ఆఫ్రికాకు మొట్టమొదటి బ్లాక్ ప్రెసిడెంట్ ఎవరు? నెల్సన్ మండేలా. రైట్ ఆన్సర్. నో బాల్ అనేది ఏ ఆటకు సంబంధించినది? వికెట్. రైట్ ఆన్సర్. యేసుక్రీస్తు తల్లి ఎవరు? మేరీ. రైట్ ఆన్సర్. తెలుగులో వ్యాకరణాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? గ్రామర్. రైట్ ఆన్సర్. కరాచీ సిటీ ఏ దేశంలో ఉంది? పాకిస్తాన్. రైట్ ఆన్సర్. సప్త స్వరాల్లో 7వది ఏది? పాస్. Time out. So Srinivas, in 1 minute you could take 15 questions. వాటిలో 7 right and 8 pass. నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. నేలలో ధనియాలు జల్లితే ఏం మొలుస్తుంది అని అడిగాను, కొత్తిమీర. ఒడిస్సా ముఖ్యమంత్రి ఎవరు అని అడిగాను, నవీన్ పట్నాయక్. అంధుల కోసం రూపొందించిన స్క్రిప్ట్ ఆ లిపి పేరేంటి అని అడిగాను, బ్రెయిలీ. తల్లి కుంతీదేవి, తండ్రి వాయుదేవుడు, ఆ వీరుడి పేరేంటి అని అడిగాను, భీముడు. తెలుగు స్క్రిప్ట్ కు దగ్గరగా ఉండే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏది అని అడిగాను, కన్నడ. క్యోటో నగరం ఏ దేశంలో ఉంది అని అడిగాను, జపాన్. వేదాల్లో 3వ వేదం ఏది అని అడిగాను. ఎన్ని వేదాలు? 4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో సామవేదం ఇస్ రైట్ ఆన్సర్.
సప్త స్వరాల్లో 7వది ఏది అని అడిగాను. నీ. సో మొత్తానికి 7 రైట్ అంటే 7 into 10 70. ఎగ్జిస్టింగ్ స్కోర్ ఎంత? 80. 80 plus 70 150. 150. Very very well played. Very very well tried. Next Kirti, ready amma? Yes, sir. Please come. The time starts in 3, 2, 1 and go. Shah Rukh Khan lungi dance ఏ సినిమా? Chennai Express. రైట్ ఆన్సర్. ప్రసిద్ధి చెందిన రవీంద్ర భారతి ఆడిటోరియం ఏ నగరంలో ఉంది? Hyderabad. రైట్ ఆన్సర్. మీ పిన్ని గారి అబ్బాయి వాళ్ళ నాన్నగారు నీకేమవుతారు? Babai. రైట్ ఆన్సర్. స్థలాలకు సంబంధించి ఎస్ఎఫ్టి ఫుల్ ఫామ్ ఏంటి? Pass. బిల్ క్లింటన్ ఏ దేశానికి ప్రెసిడెంట్ గా చేశారు? Pass. ఇంటర్నెట్ డొమైన్ నేమ్ .org లో ORG అంటే ఏంటి? Pass. రామాయణంలో తోకతో లంకకు నిప్పంటించింది ఎవరు? Anjaneyudu. రైట్ ఆన్సర్. తంజావూరు ఏ రాష్ట్రంలో ఉంది? Tamil Nadu. రైట్ ఆన్సర్. ఎలక్ట్రిక్ జనరేటర్ ను కనుగొన్నది ఎవరు? Pass. పురాణాల ప్రకారం సరస్వతీదేవి వాహనం ఏది? Pass. చెక్ మీద సంతకం ఎటువైపు చేయాలి? Left side. రాంగ్ ఆన్సర్. 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? Pass. పుష్కరాలు వేటికి వస్తాయి? Pass. ఆర్చ్ బిషప్ అనే హోదా ఏ మతానికి సంబంధించింది? Pass. టైమ్ అప్. Kirti, 1 minute లో you could take 14 questions. వాటిలో 5 రైట్, 1 రాంగ్, ఓన్లీ 1 రాంగ్ అండ్ మిగతా 8 పాస్ చేసావు. రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. స్థలాలకు సంబంధించి ఎస్ఎఫ్టి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. ఎస్ఎఫ్టి అంటే స్క్వేర్ ఫీట్. బిల్ క్లింటన్ ఏ దేశానికి ప్రెసిడెంట్ గా చేశారు అని అడిగాను. అమెరికా, USA. ఇంటర్నెట్ డొమైన్ నేమ్ .org లో ORG అంటే ఏంటి అని అడిగాను. ఆర్గనైజేషన్. ఎలక్ట్రిక్ జనరేటర్ ను కనుగొన్నది ఎవరు అని అడిగాను. మైకేల్ ఫారడే. పురాణాల ప్రకారం సరస్వతీదేవి వాహనం ఏది అని అడిగాను. హంస. చెక్ మీద సంతకం ఎటువైపు చేయాలి అని అడిగాను. నువ్వు లెఫ్ట్ అన్నావు, దట్స్ రాంగ్ గెస్. ద రైట్ ఆన్సర్ ఇస్ Right. రైట్ సైడ్. రైట్ సైడ్ బాటమ్ లో ఉంటుంది. 2 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. 2 క్యూబ్ ఎంత? 8. 8. 1 క్యూబ్ ఎంత? 1. 8 plus 1 9. 9. పుష్కరాలు వేటికి వస్తాయి అని అడిగాను. నదులకి వస్తాయి. రివర్స్. ఆర్చ్ బిషప్ అనే హోదా ఏ మతానికి సంబంధించింది అని అడిగాను. క్రిస్టియానిటీ, క్రైస్తవం. సో మొత్తానికి 5 రైట్ అంటే 5 into 10 50. 1 రాంగ్ -5. సో నెట్ 45. ఎగ్జిస్టింగ్ స్కోర్ 75. 75 plus 45 120. 120. Very well tried, very well played and all the best to you. Thank you. మరి గిరిధర్, నువ్వు బ్రేక్ చేస్తావు 150ని. ఆల్రెడీ లీడ్ లో ఉన్నావు, మరి ఇంకా మంచి టార్గెట్ ఇవ్వాలి ఇప్పుడు. Yes, sir. ప్లీజ్ కమ్. Your time starts in 3, 2, 1 and go. దృశ్యం సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. రైట్ ఆన్సర్. లేపాక్షి టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. రాంగ్ ఆన్సర్. వందే మాతర గేయంలో ఉన్న ఒక భాష సంస్కృతం, రెండో భాష ఏది? పాస్. మన దేశంలో 1942లో జరిగిన ఉద్యమం పేరేంటి? సివిల్ డిసోబీడియన్స్. రాంగ్ ఆన్సర్. ఆక్యుపెంచర్ ఏ దేశానికి చెందిన వైద్యం? పాస్. మహాభారతం ప్రకారం కర్ణుడు ఎవరి వద్ద అస్త్ర విద్య నేర్చుకున్నాడు? పరశురాముడు. రైట్ ఆన్సర్. రెయిన్బో కలర్స్ లో పింక్ ఉందా లేదా? లేదు. రైట్ ఆన్సర్. స్వీడన్ ఏ కాంటినెంట్ లో ఉంది? యూరోప్. రైట్ ఆన్సర్. క్రికెట్ లో డక్అవుట్ అయితే ఎన్ని రన్స్ వస్తాయి? 0. రైట్ ఆన్సర్. ద గైడ్ ఇంగ్లీష్ నావెల్ ను రాసిందెవరు? పాస్. ప్రసిద్ధి చెందిన బిగ్ బెన్ క్లాక్ ఏ సిటీలో ఉంది? పాస్. తమ రచనలకు రచయితలు పెట్టుకునే మారు పేరుని ఏమంటారు? పాస్. ఏ దేశవాసుల్ని ఆసీస్ అంటారు? ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్. 3 పుష్కరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? పాస్. ట్రకోమా వ్యాధి ఏ శరీర భాగానికి వస్తుంది? పాస్. గిరిధర్, 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వెల్ డన్. వాటిలో 6 రైట్, 2 రాంగ్ అండ్ బాకీ 7 పాస్ చేసావు. సో నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. లేపాక్షి టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. ఏపీ. ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వందే మాతర గేయంలో ఉన్న ఒక భాష సంస్కృతం, రెండవ భాష ఏంటి అని అడిగాను. బెంగాలీ. మన దేశంలో 1942లో జరిగిన ఉద్యమం పేరు? క్విట్ ఇండియా. క్విట్ ఇండియా మూవ్మెంట్. ఆక్యుపెంచర్ ఏ దేశానికి సంబంధించిన వైద్యం అని అడిగాను. చైనా. ద గైడ్ ఇంగ్లీష్ నావెల్ రాసింది ఎవరు అని అడిగాను. ఆర్కే నారాయణ్. ప్రసిద్ధి చెందిన బిగ్ బెన్ క్లాక్ ఏ సిటీలో ఉంది అని అడిగాను. లండన్ లో ఉంది. తమ రచనలకు రచయితలు పెట్టుకునే మారు పేరుని ఏమంటారు అని అడిగాను. పెన్ నేమ్ అంటారు, కలం పేరు. 3 పుష్కరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 36. పుష్కరం అంటే 12. 3 అంటే 36. 36. ట్రకోమా వ్యాధి ఏ శరీర భాగానికి వస్తుంది అని అడిగాను. కంటికి వస్తుంది. 6 రైట్ అంటే 6 into 10 60. 2 రాంగ్ అంటే -10. నెట్ 50. ఎగ్జిస్టింగ్ స్కోర్ 110. 110 plus 50 160. Very well played and very well tried.
ముందుగా సుదీప్ ప్లీజ్ కమ్. Your time starts in 3, 2, 1 and go. సునీల్ సలోని సైకిల్ ఏ సినిమా? శ్రీమంతుడు. రాంగ్ ఆన్సర్. కలైమామణి అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది? పాస్. మెడుల్లా అబ్లాంగేటా ఏ శరీర భాగంలో ఉంటుంది? పాస్. యువరాజ్ సింగ్ ఏ చేత్తో బ్యాటింగ్ చేస్తాడు? లెఫ్ట్. రైట్ ఆన్సర్. వారణాసి ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్. సోలార్ సిస్టమ్ లో హాటెస్ట్ ప్లానెట్ ఏది? వీనస్. రైట్ ఆన్సర్. 194 లో సగం ఎంత? పాస్. ఒక హైదరాబాద్ ఇండియాలో ఉంది, ఇంకో హైదరాబాద్ ఏ దేశంలో ఉంది? పాస్. పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తో సంబంధం ఉన్న నది ఏది? పాస్. కీచకుడి పాత్ర ఏ ఎపిక్ లో ఉంటుంది? మహాభారత్. రైట్ ఆన్సర్. వేగానికి సంబంధించి KMPH లో హెచ్ అంటే ఏంటి? హవర్. రైట్ ఆన్సర్. సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులుంటాయి? 30. రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 12. రైట్ ఆన్సర్. సిల్వర్ జూబ్లీ అంటే ఎన్ని సంవత్సరాలు? 25. రైట్ ఆన్సర్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సింబల్ ఏది? హస్తం. రైట్ ఆన్సర్. సో సుదీప్ 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 9 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 5 పాస్ చేసావు. చాలా చక్కగా ఆడావు. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. సునీల్ సలోని సైకిల్ ఏ సినిమా అని అడిగాను? మర్యాద రామన్న. కలైమామణి అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని అడిగాను? తమిళనాడు. మెడుల్లా అబ్లాంగేటా ఏ శరీర భాగంలో ఉంటుంది? బ్రెయిన్. 194 లో సగం ఎంత అని అడిగాను? 97. ఒక హైదరాబాద్ ఇండియాలో ఉంది, ఇంకో హైదరాబాద్ ఏ దేశంలో ఉంది అని అడిగాను? పాకిస్తాన్ లో ఉంది. పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న నది ఏది అని అడిగాను? గోదావరి. సో 1 minute లో 9 రైట్ అంటే 9 into 10 90 and only 1 రాంగ్ అంటే -5. సో నెట్ 85. ఎగ్జిస్టింగ్ స్కోర్ 95. 95 plus 85 180. వెరీ 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 వెల్ ప్లేడ్. రెడీయా? సునైనా దీప్తి ఆడేస్తావా చక్కగా? ఎస్ సార్. ప్లీజ్ కమ్. సునైనా యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కమెడియన్ ఆలీ పండగ చేసుకో ఏ సినిమా? పాస్. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏది? షిమ్లా. రైట్ ఆన్సర్. బుకర్ ప్రైజ్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? పాస్. మహావిష్ణువు ఏ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు? నరసింహ అవతారం. రైట్ ఆన్సర్. హైడ్రోజన్ ను కనుగొన్న సైంటిస్ట్ ఎవరు? పాస్. మిజోరాం క్యాపిటల్ ఏది? పాస్. బరాక్ ఒబామా తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు? పాస్. పంచాంగం ప్రకారం ఏకాదశి ఎన్నో రోజు? పాస్. 2 square plus 3 square is equal to ఎంత? పాస్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది? పాస్. ఆర్నిథాలజీలో దేనిని గురించి స్టడీ చేస్తారు? పాస్. 4 square minus 2 square is equal to ఎంత? 60. రాంగ్ ఆన్సర్. మహాభారతం ప్రకారం అంగరాజ్యానికి రాజు ఎవరు? పాస్. A to Z మొత్తం ఎన్ని లెటర్స్? 26. రైట్ ఆన్సర్. బిసిబేళబాద్ అనగానే గుర్తొచ్చే భాష ఏది? పాస్. సో సునైనా 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 3 రైట్ అండ్ ఓన్లీ 1 రాంగ్ అండ్ 11 పాస్. నువ్వు పాస్ చేసిన అండ్ తప్పు చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. కమెడియన్ ఆలీ పండగ చేసుకో ఏ సినిమా అని అడిగాను? పోకిరి. బుకర్ ప్రైజ్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అని అడిగాను? అరుంధతి రాయ్ ఫర్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. హైడ్రోజన్ ను కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అని అడిగాను? హెన్రీ క్యావెండిష్. మిజోరాం క్యాపిటల్ ఏది అని అడిగాను? ఐజ్వాల్. బరాక్ ఒబామా తరువాత అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగాను? డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్. పంచాంగం ప్రకారం ఏకాదశి ఎన్నో రోజు అని అడిగాను? 11వ రోజు, దశమి ఏకాదశి. 2 square plus 3 square is equal to ఎంత? 2 square 4, 3 square 9, 4 plus 9 13. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది అని అడిగాను? ఇంగ్లాండ్ లో ఉంది. ఆర్నిథాలజీలో దేనిని స్టడీ చేస్తారని అడిగాను? పక్షుల్ని, బర్డ్స్. 4 square minus 2 square is equal to ఎంత అని అడిగాను? నువ్వు 4 square వరకే చెప్పావు. 16 minus 4 12. మహాభారతం ప్రకారం అంగరాజ్యానికి రాజు ఎవరు అని అడిగాను? కర్ణుడు. బిసిబేళబాద్ అనగానే గుర్తొచ్చే భాష కన్నడ. సో మొత్తానికి 3 రైట్ అంటే 3 into 10 30, 1 రాంగ్ అంటే -5 నెట్ 25. ఎగ్జిస్టింగ్ స్కోర్ 35. 35 plus 25 60. వెల్ ట్రైడ్. ఆల్ ది బెస్ట్. మిగిలింది చివరిగా జగదీష్. ఇందాక నువ్వు సుదీప్తో సమానంగా ఉన్నావు. మరి ఇప్పుడు చూడాలి అదే సమానమైన స్కోర్కి వస్తావో మరి దాన్ని దాటేసి ఛాంపియన్ అవుతావు. ప్రయత్నం చేస్తావా సంపూర్ణంగా? కమాన్ ప్లీజ్ ట్రై. కమాన్ జగదీష్, యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో.
మహేష్ బాబు సమంత కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఏది? సీతమాగుల సినిమాల చెట్టు. రాంగ్ ఆన్సర్. లిల్లీ పువ్వుల దేశం అని దేన్ని అంటారు? ఇటలీ. రాంగ్ ఆన్సర్. జనవరి 12వ తేదీన ఏ మహనీయుడి జయంతి? స్వామి వివేకానంద. రైట్ ఆన్సర్. పాండవుల్లో ఘటోత్కచుడి పెదనాన్న ఎవరు? పాస్. నాగాలాండ్ రాష్ట్రంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏది? పాస్. న్యూయార్క్ సిటీ ఏ కాంటినెంట్ లో ఉంది? నార్త్ అమెరికా. రైట్ ఆన్సర్. సోలార్ సిస్టమ్ లో డ్వార్ఫ్ ప్లానెట్ ఏది? ప్లూటో. రైట్ ఆన్సర్. క్రికెట్ లో 8 మేడెన్ ఓవర్స్ లో ఎన్ని రన్స్ వస్తాయి? 0. రైట్ ఆన్సర్. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథి ఎవరు? కృష్ణుడు. రైట్ ఆన్సర్. పారిస్ ఏ దేశంలో ఉంది? ఫ్రాన్స్. రైట్ ఆన్సర్. భారత ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 4 years. రాంగ్ ఆన్సర్. ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ లో ఎక్స్ ఎన్నో లెటర్? 24. రైట్ ఆన్సర్. రక్షణ విభాగం సిఆర్పిఎఫ్ లో ఆర్ అంటే ఏమిటి? పాస్. మకరందం అంటే ఏంటి? హనీ. రైట్ ఆన్సర్. 1 minute యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 8 రైట్, 3 రాంగ్, 3 పాస్. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ ఆన్సర్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మహేష్ బాబు సమంత కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఏది అని అడిగాను? దూకుడు. లిల్లీ పువ్వుల దేశం అని దేన్ని అంటారని అడిగాను? కెనడా. పాండవుల్లో ఘటోత్కచుడి పెదనాన్న ఎవరు అని అడిగాను? ఘటోత్కచుడి తండ్రి ఎవరు? భీముడు. మరి భీముడు అన్నగారు ఎవరు? ధర్మరాజు. ఆయనే కదా. నాగాలాండ్ రాష్ట్రంలో అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అని అడిగాను? ఇంగ్లీష్. భారత ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అని అడిగాను? 4 అన్నావు. కాదు, 5 years. రక్షణ విభాగం సిఆర్పిఎఫ్ లో ఆర్ అంటే ఏంటి అని అడిగాను? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అంటే ఆర్ అంటే రిజర్వ్. సో మొత్తానికి 1 minute లో 8 రైట్, అంటే 8 into 10 80 అండ్ 3 రాంగ్. సో మైనస్ 15 నెట్ 65. ఎగ్జిస్టింగ్ స్కోర్ 95. 95 plus 65 150. వెరీ వెరీ వెల్ ట్రైడ్ మేడం, వెరీ వెల్ ట్రైడ్. So finally, after all questions, all rounds and all the tensions, ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 180 points తో గూడూరు నుంచి వచ్చిన సుదీప్. అండ్ వెరీ ఆనెస్ట్లీ మీ అందరూ కూడా చాలా చక్కగా ప్రయత్నం చేశారు. మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. So now the time to celebrate the success. So let's call upon the champion, Mr. Sudeep, onto the stage, please. Very, very well played. చాలా చక్కగా ఆడారు. థ్యాంక్ యూ. సుదీప్ వాళ్ళ అమ్మగారు రండి. కంగ్రాట్స్ చెప్పండి. ఇంత చక్కగా ఆడాడు మీ వాడు. ఎలా అనిపిస్తుందమ్మా? అన్కంట్రోలబుల్ జాయ్, ఐ కుడెంట్ కంట్రోల్ ఎనీమోర్. Uncontrollable joy. Yes, sir. I can see your happiness in your eyes. చాలా you're blushing a lot and you're enjoying inside. Sense that. So మరి ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ గెలుస్తారని మీరు అనుకున్నారా? మాకంటే తనే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఫస్ట్ నుంచి కూడాను. ఓ, సో మాకు మాత్రం తన మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది సార్. సో వెరీ నైస్ అండి, చాలా థ్యాంక్స్. సో మరి నీకు ఎలా అనిపించింది? చాలా జాయ్గా ఉంది సార్. నీకు చాలా జాయ్గా ఉందా? అంతకుముందు భయంగా కూడా ఉండిందా? ఎస్ సార్. టెన్షన్ ఉంది సార్. టెన్షన్ పడిపోయావు ఎక్కడ మన జగదీష్ టార్గెట్ దాటేస్తాడో అని. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. బట్ ఎనీవేస్, బట్ తను కూడా చాలా బాగా ఆడాడు, నువ్వు కూడా చాలా చక్కగా ఆడావు. నీకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, Thank you, sir. అండ్ ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సుదీప్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత సుదీప్ కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. సో సుదీప్, చాలా సునాయాసంగా మంచి సాహసోపేతంగా ఆడేసావు, ఛాంపియన్ అయిపోయావు. మరి త్వరలో మళ్ళీ వెనక్కి వచ్చేస్తావా ఎస్ సార్. టు ప్లే ద సెమీ ఫైనల్స్ అండ్ మెగా ఫైనల్స్? ఎస్ సార్. మరి గెలుస్తావా శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 ట్రాఫీని? ఎస్ సార్. ముచ్చటగా 3 లక్షల రూపాయలని కూడా. ఎస్ సార్. ఓకేనా? చక్కగా ప్రిపేర్ అయ్యి రావాలి మరి. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా చక్కటి టార్గెట్స్ ఇచ్చుకుంటూ వాటిని ఛేదించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. అండ్ చివరిగా సుదీప్ అయిపోయాడు ఇవాల్టి ఛాంపియన్. మళ్ళీ ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం వచ్చి ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏ నదీ తీరంలో ఉంది? మన దేశంలో రద్దయిన కరెన్సీ నోట్లలో ఏది పెద్దది? పాటైనా, పుస్తకమైనా, పాలసీ అయినా
వెలుగులోకి తీసుకురావడం. దూరపు డాష్ నునుపు. మైసూర్ ప్యాలెస్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. బంగారు ఆభరణాల తయారీలో ఏ లోహాన్ని కలుపుతారు? కాపర్. అమర్ జవాన్ జ్యోతి ఏ నగరంలో ఉంది? న్యూఢిల్లీ. అలెగ్జాండర్ ది గ్రేట్ ఏ దేశానికి చక్రవర్తి? గ్రీస్.